ఎంతో రుచికరమైన మరియు సింపుల్గా అయిపోయే పప్పుచారు అయితే చూద్దాం. ఇది నెల్లూరు స్పెషల్. ఇది ఎలా చేయాలి అంటే, ముందుగా అయితే మనం ఒక బౌల్లోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఒకసారి వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత దాంట్లో ఇంకొంచెం నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఇంకొక బౌల్ తీసుకొని దాంట్లోకి మనము ఒక కప్పు కందిపప్పు తీసుకొని నానబెట్టుకోవాలి. దీన్ని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. నానబెట్టుకోవడం వల్ల మనకి త్వరగా ఉడుకుతుంది. దీన్ని ఒక 2 సార్లు వాష్ చేసుకున్న తర్వాత మనం నీళ్లు పోసి నానబెట్టుకుందాం. 2 నానబెట్టుకోవాలి. దానిలోకి ఒక పెద్ద సైజ్ టమాటో, 6 పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకోవాలి. ముందుగా కుక్కర్ తీసుకొని దాంట్లోకి ముందుగా నానబెట్టిన కందిపప్పు వేసుకోవాలి. కందిపప్పు వేసుకున్నాక కందిపప్పు మునిగేంతగా వాటర్ పోసుకోవాలి. దాంట్లోనే ఇందాక మనం కట్ చేసిన టమాటా ముక్కలు మరియు పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకోవాలి. దానిలోనే మనం కొంచెం పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకొని కుక్కర్ మూత పెట్టి అయితే 3 విజిల్స్ వచ్చే వరకు మనం స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. 3 విజిల్లు వచ్చిన తర్వాత అయితే కుక్కర్ ఆఫ్ చేసేయాలి. కొంచెం ప్రెషర్ వెళ్ళిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకి పప్పు బాగా ఉడికిపోయి ఉంటుంది. ఇట్లా మెత్తగా ఉడికిపోవాలి పప్పు. ఉడికిన పప్పుని మనం ముద్దకం పెట్టి మంచిగా స్మాష్ చేసుకోవాలి. మెత్తగా ఏ పలుకులు లేకుండా నీట్గా స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసుకున్న తర్వాత మనం ఇంత ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం తీసి అయితే దాంట్లో పోసుకోవాలి. పప్పులుసు అంటే స్పెషల్, అది కొంచెం నీళ్ళగా ఉంటుంది. దాంట్లోకి ఇంకొంచెం వాటర్ వేసి చేసుకొని వాటర్ కన్సిస్టెన్సీ చేసుకోవాలి. దాంట్లో ఇప్పుడు మనం రుచికి టేస్ట్ చూసుకొని దాంట్లోకి సరిపడా ఉప్పు, కారం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇట్లా అన్నీ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనం తాలింపు అయితే వేసుకోవాలి. ఇంకో కడాయిలో కొద్దిగా ఆయిల్ పోసుకొని కొంచెం జీలకర్ర, కొద్దిగా ఆవాలు చిటపట వేగిన తర్వాత ఆనియన్ అయితే వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ వేగిన తర్వాత తెల్లపాయలు 4 అయితే వేసి ఫ్రై చేసుకోవాలి. దాంట్లోనే కరివేపాకు వేయాలి. తాలింపు ఆ పోపుని మనం ఇందాక పప్పులో వేసి పప్పుని బాగా ఉడకబెట్టుకోవాలి. పప్పుచారు బాగా స్టవ్ మీద పెట్టి తెరలించుకోవాలి. అప్పుడే దానికి రుచి వస్తుంది. ఇదే పప్పుచారు స్పెషల్. అంతే అండి, ఎంతో ఎమ్మీగా ఉండే పప్పుచారు అయితే రెడీ అయిపోయింది. దీంట్లోకి సైడ్ డిష్గా ఆమ్లెట్ కానీ లేకపోతే ద బెస్ట్ కాంబినేషన్ చెప్పాలంటే ఎండు చేపలు కానీ ఫ్రై చేసుకొని పప్పుచారులో తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ ట్రై చేసేలా